దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని ప్రశస్త నామంలో మరి ఒక పర్యాయము దేవుని పాద సాన్నిధ్యంలో మనమందరము చేరి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. కావున వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతికి కారణభూతుడా మా దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రిని నామమును బట్టి మరి ఒక పర్యాయము ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాద సాన్నిధ్యంలో చేరే కృపను మీరు మాకు ఇచ్చారు. ఈ వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండి మీ సహాయంతో నింపి నీ కృపను అనుగ్రహించి మీ చిత్తంలో మమ్మల్ని వాడుకున్నామని యేసు నామములో అడుగుచున్న మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామంలో చదవబడిన వాక్య భాగంలో నుండి సిద్ధపాటు అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. సిద్ధపాటు అన్నది మనము ఈ కడవరి దినాల్లో చాలా అవసరం. ఎందుకనగా మనము భూమి మీద ఎంతకాలం నివసించినను మనం ఎటువంటి వారము అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చదవం కదా, మనం ఏంటంటే ఇప్పుడు ఏమంటాడంటే పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అనే మాట చూస్తూ. కావున ఏదో ఒక దినము మనము ఈ లోకమును వేడవలేను. అప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చితమో అదేవిధంగా అక్కడకు మనందరము కూడా చేరవలసిన వారమే ఉన్నాం. అందుకే మనం చూసుకుంటే ప్రసంగిలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక 12:7 మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన స్థలమునకు మనం వెళ్ళాలి అన్నట్లయితే కనుక మనం ఒక సిద్ధపాటు అనేది కలిగి ఉండే ప్రయత్నము చేయాలి. ఎందుకంటే ఒక సిద్ధపాటు అనేది ఎంతో అవసరం కూడా. ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే హిజ్కియాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిజ్కియాను కూర్చేటువంటి విషయంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక హిజ్కియాకు ఒక హెచ్చరిక యెషయి ప్రవక్త ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా.
ఇదేంటంటే హిజ్కియాను గూర్చేటటువంటి విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే, హిజ్కియాకు మరణ సమయమున దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపి, నీవు మరణమవుచున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్పేసి తెలియజేసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు యెషయా ద్వారా దేవుడు పంపిన వార్త ఏంటి అంటే, నీ ఇల్లు చక్కబెట్టుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే హిజ్కియా ఏమైనా సాదాసీదా మనిషా, ఏదైనా కొద్దో గొప్ప మనిషా అంటే, అతను ఒక రాజుగా ఉన్నాడు. అతని ఇల్లు చాలా పెద్దది. ఆ ఇల్లంతా చక్కపరచాలి, ఆ ఇల్లంతా ఒక చోటకి చేర్చాలి అన్నీ అంటే కనుక, దాన్ని శుభ్రంగా ఉంచాలన్నట్లయితే కనుక చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడు దేవుడు ఇల్లు అని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఏ ఇంటిని గూర్చి మాట్లాడుతున్నాడు, అసలు ఇల్లు అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రికలో కనబడుతూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే 3:6లో మనకి ఒక మాట కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ఏమంటాడంటే 3:6లో మనం చూసుకున్నట్లయితే అంత చదవద్దు కానీ అక్కడ ఆఖరు లైన్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, మనమే ఆయన ఇల్లు అని మాట చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇల్లు అంటే ఇక్కడ హిజ్కియాకు చెప్తున్న మాట ఏంటంటే, ఇల్లు అంటే తన నివాసం చేస్తున్నటువంటి కోటలాంటి గొప్ప ఇల్లును గూర్చి కాదు కానీ, ఇహ సంబంధమైనటువంటి ఇల్లును గూర్చి కాదు కానీ, అక్కడ తన దేహమైనటువంటి ఇంటిని గూర్చి దేవుడు మాట్లాడుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఇక్కడ ఒకసారి ఏమని రాయబడి ఉందో చూద్దాం. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా 3:9లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఏమంటాడంటే, ఇక్కడ వద్దులే ఆఖరు లైన్ చదువుకుందాం. మనము దేవుని గృహమునై ఉన్నాము అంటున్నాడు. దేవుని గృహమునై ఉన్నాము అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలోనేమో మనము దేవుని ఇల్లై ఉన్నామంటున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలోనేమో దేవుని గృహమునై ఉన్నాము అని మాట్లాడుచున్నట్లు. అంటే ఇప్పుడు హిజ్కియాకు హెచ్చరించినటువంటి ఆ హెచ్చరిక ఇచ్చినటువంటి పంపినటువంటి ఆ వర్తమానము మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే అదేంటి అంటే, తన దేహం అనేటటువంటి ఇంటిని తన హృదయాన్ని శుద్ధి చేసుకుని దాన్ని చేసుకో అని చెప్పేసి అక్కడ హిజ్కియాకు వర్తమానము దేవుడు యెషయా ద్వారా పంపించినట్లు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఇల్లు అనగా ఏంటో మనకు తెలిసింది. ఇల్లు అనగా మనమే, నీవే, నీ దేహము, నీ హృదయము. కాబట్టి నీ యొక్క హృదయాన్ని నీవేం చేయాలంటే దేవుని కొరకు సంసిద్ధత కలిగి దేవుని నిమిత్తమై పరిశుద్ధతతో ఉంచుకునే ప్రయత్నం నీవు చేయాలన్నమాట. అలాగే ప్రియమైనటువంటి వారలారా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మరణంలో కూడా సిద్ధపాటు అనేది అవసరం అన్నమాట. అంటే మరణ సమయానికి మనం ఏం కలిగి ఉండాలంటే, దేవునికి గృహముగా మనము ఇంటిగా దేవుణ్ణి ఆహ్వానించుకునే ప్రయత్నము చేయాలన్నమాట. కాబట్టి మనం ఏ విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండవలను, సిద్ధపాటు లేని ఎడల ఏమి జరుగునో క్లుప్తంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 25:10లో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులను కూర్చేటోడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి విధానాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు సిద్ధపాటు
కలిగి ఉన్నటువంటి వారు గూర్చేటువంటి విషయాలు అంటున్నమాట. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపాటు ఆ కాలము గతించుచున్నది. చరిత్ర యొక్క ముగింపునకు వచ్చి ఉన్నాం కాబట్టి, అంటే కడవరి దినాల్లో, అంత్యకాల దినాల్లో, దుర్దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి కృపాద్వారములు మూయబడు ఆఖరు క్షణముల్లో మనము ఉన్నాము. కావున మనం ఏంటంటే భ్రష్టులమై బయటకు నెట్టివేయబడకుండా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండేవారముగా ఉండాలన్నమాట. అంటే నోవాహు దినాలు దీనికి ఒక నిదర్శనంగా కూడా, ఒక ఎగ్జాంపుల్గా కూడా మనము దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే నోవాహు దినాలు మనందరికీ తెలుసు బాగా, ఎంతో విపులంగా నోవాహు దినాలను గురించి మనం వింటాం. అయితే నోవాహు దినాల్లో నోవాహుకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే, మాటనిచ్చాడంటే, ఇక ప్రజలు పాపముతో నిండి ఉన్నారు కాబట్టి సమస్తాన్ని ఇప్పుడు నువ్వు ఒక విధమైనటువంటి వాడని సిద్ధపరిచి ఉంచు, వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షంలో మీరు చనిపోకుండా ఉండటానికి ఒక వాడని సిద్ధపరచుకోండి. అలాగే అనేక మందికి మాటను తెలియజేసి అనేక మందిని రక్షించని చెప్పేసి నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడాడు. ఆ ప్రజలు ఏం పట్టించుకోలేదు. ఇంకా వాడని తయారు చేయడం ప్రారంభించాడు. వాడని తయారు చేయడం ప్రారంభించిన తర్వాత నోవాహు వాడ తయారు చేసే విషయంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆ పని చేయడానికి వచ్చారు. కార్పెంటర్స్ వచ్చారు చెక్క పని చేయడానికి, అలాగే వగైరా లేబర్ వర్క్ చేయడానికి చాలామంది వచ్చారు. అందరూ వచ్చి పనిచేస్తూ నోవాహు మీద ఒక విధంగా ఏంటంటే, నోవాహు దగ్గర ఏంటంటే అది చెప్పే మాటల విషయంలో నవ్వుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆ వర్షం మీద వస్తుందంట, ఆకాశ తెరవబడుతుందంట, ఆ వీడు పిచ్చి ఈడు మాటలు ఈడునని చెప్పేసి అని హేళన చేయడం, అపహాస్యం చేయడం, అనేక విధాలుగా చనుక్కోవడం, ఆయన మీద పక్కకు వెళ్ళి చనుక్కోవడం. అంటే వీడు డబ్బు ఇస్తున్నాడు కాబట్టి, కూలి చేస్తున్నాం కాబట్టి డబ్బు ఇస్తున్నాడు, పని చేసుకుందాం, వాడి మాటలతో మనకు పని ఏంటి అని చెప్పేసి అనేక మంది నోవాహు ఆ విషయంలో ఆలోచన చేసేవారు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఈ భయంకరమైనటువంటి దినాల్లో కూడా చాలా రకాలుగా మనం ఆలోచించుకున్నట్లయితే సంఘాలలో, సమాజంలో, విశ్వాస జీవితంలో చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉంటున్నాం అనుకుంటూ, సంఘంలో జీవిస్తున్నాం అనుకుంటూ, మేము పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం చెప్తూ ఉన్నాము, అని దేవుని పరిచర్య, సంఘ పరిచర్య చేస్తున్నామని చెప్పేసి మాట్లాడచ్చు. అనేక రకాలుగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సనుగుడు గుడారాలు అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. సపోజ్ వాక్యం చదువుతున్నారు, వారికి ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి, అబ్బో ఈ వాక్యాలు ఇంటి దగ్గర చూసుకోవచ్చు కదా, బైబిల్ చదివితే తప్పు ఏంటంట, వీళ్ళు చదవడం రానప్పుడు బైబిల్ చదివే ఎలా ఇంత వచ్చి అని చెప్పేసి అనుకునేవారు కొంతమంది. ఒక పాట పాడుతున్నప్పుడు రాగం కుదరకపోతే అబ్బో పెద్ద సింగర్లు వచ్చేసారమ్మా పాటలు పాడడానికి అని చెప్పేసి మాట్లాడుకోవడం. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విషయంలో చనుక్కోవడం, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం గురించి చదువుకోవడం. అంటే ఈ సనుగుడిని కూర్చేటువంటి విషయంలో ఒక విధంగా ఏంటంటే నేను సంఘంలో ఉన్నాను కదా అనుకుంటూ, దేవునితో ఉంటున్నాను కదా అనుకుంటూ ఏం చేస్తున్నా అంటే సనుగుడు అనేటటువంటి భయంకరమైనటువంటి సాతాను నిన్ను వేధిస్తున్నది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఆ సనుక్కుంటూ గొనుక్కుంటూ భయంకరంగా నోవాహు డబ్బులు ఇస్తున్నాడు, పని చేస్తున్నా అనుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సనుక్కుంటూ గొనుక్కున్నటువంటి ఆ సాతానులోనే ఉండిపోతూ ఉన్నారు. ఆ పని చేశారు, డబ్బు ఇస్తాడు, పోతూ ఉన్నారు. నోవాహు మాత్రం ఏ రోజు కూడా సిగ్గుపడకుండా అది మాటలు, దేవుని గురించి మాటలు చెబుతూనే వారిని రక్షణ వైపుకి నడిపించాలి అనేటటువంటి విధానంలో నోవాహు ఎదురు చూచేవాడుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ ఆ ప్రజలు మాత్రం ఆ విధంగా ఉండలేనటువంటి వారుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక వాడను తయారు చేయుటకు సహాయపడ్డారు, వాడను తయారు చేసే విషయంలో ఎంతగానో సహకరించారు, ఎన్నో విధాలుగా
నిర్మాణ పనుల్లో ప్రయాసపడి వారందరూ వచ్చి ప్రయాసపడ్డారు. అయితే ఈలోపు వర్షం వస్తూ ఉంది. వాడు సిద్ధపడిపోయింది. వర్షం వస్తూ ఉంది, వర్షం కురుస్తుంది. అయితే వర్షం పడుతున్నప్పుడు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా వర్షం పడుంది. ఆ నీళ్ళు ఫస్ట్ దినాల్లో నీళ్ళు ఇంకిపోయింది కిందకి. తరువాత నీరు శాతం పెరుగుతూ ఉంది. కొద్ది. ఏం పర్వాలేదు అనుకున్నారు. తరువాత కొద్ది నీటి మట్టం పెరిగేసరికి భయం ఏర్పడింది. ఆ భయంతో అందరూ కూడా ఆ వాడ దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఆ వాడను పిలుస్తూ ఉన్నారు నోవాహుని. కానీ వీరు ఎంతగా పిలిచినా, ఎంతగా అరిచినా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దుఃఖముతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితి వారికి ఏర్పడింది. కాబట్టి అల్లాడిపోతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, దుఃఖానికి గురవుతున్నప్పుడు దుఃఖంతో ఉన్నారే తప్పించి సిద్ధపాటు, దేవుని కొరకై ఉన్నటువంటి సిద్ధపాటు మాత్రం వారికి లేకపోయిందనమాట. ప్రియమైనటువంటి వారలారా, మనము ఎంతగా దేవుని సంఘములో, దేవుని సహవాసంలో మనం ఎదుగుచ్చు ఉన్నా మనకు ఒక విధమైనటువంటి సిద్ధపాటు, ఆధ్యాత్మిక విధమైనటువంటి సిద్ధపాటు అనేది లేకపోతే కనుక ఎంతగా నీవు సంఘంలో ఎదుగుచ్చు ఉన్నా, ఎంతగా సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నా, ఎంతగా సంఘంలో పాటలు పాడుతూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, వాక్యం చదువుతూ ఉన్నా, వాక్యం చెబుతూ ఉన్నా, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా ఎందుకు పనికిరాదన్నమాట. ఈ నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజల విధానంలోనే. ఎందుకంటే సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. కానీ ప్రేమటువంటి వారులారా, వారు ఆ విధంగా వచ్చారు. కానీ తలుపు తొడుతున్న ఫలితం ఫలితం లేదు. ఎందుకంటే అల్లాడిపోతూ భయంకరంగా ఉన్నారు. కానీ ఫలితం వారికి దక్కలేదు. ఎందుకంటే వారు నేట మునిగి, సిద్ధపాటు లేరు కాబట్టి నేట మునిగి చనిపోయారన్నమాట. వారి పరిస్థితి ఎంత దుఃఖకరం ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముందు వారు రక్షించబోటకై వాడ సిద్ధం చేయబడినప్పుడు, వారు దానిలోనికి వెళ్ళడానికి సిద్ధపడినందున, వారు అందులో ఉండడానికి సిద్ధపడలేకపోవడం వలన వారు మరణానికి గురైనటువంటి వారిగా మనం ఇక్కడ చూడగలవచ్చు. ముందుగా దేవుని యందు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్ని చేశామనేది కాదు, ఎంతగా మనం ఉన్నాము సన్నిధులు అనేది కాదు. అందరూ ఆ మంచివాడమ్మా, మంచిదమ్మా అని చెప్పేసి అనొచ్చు. కానీ దేవుని విషయంలో సిద్ధపాటు లేకపోతే నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా అంతా శూన్యమే. బూడిదలో పోసిన పన్నీరు అనమాట. అది ఎందుకు పనికిరాదు. బూడిదలో పడిపోయింది పన్నీరు, మనం తీయాలంటే ఎత్తలేమన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని నిమిత్తంలో సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలి. ఆ సిద్ధపాటు వారు పడనందున నోవాహు దినాల్లో ప్రజలు మరణించవలసి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నీవు ఏ విధంగా ఉంటున్నావు? నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నీ స్థితి ఆ వారిని కలిగే ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఆలోచించుకోవాలన్నమాట. నీవు ఎన్ని రకాలుగా ఏం కలిగి ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఏం చెందుతూ ఉన్నా, నీ సిద్ధపాటు లేకపోతే కనుక అనుకోవచ్చు, మా సేవకుడు చాలా గొప్పవాడు అనుకోవచ్చు, మా సంఘం చాలా పెద్దదనుకోవచ్చు, మా సేవకుడు నన్ను రక్షణ చేస్తాడు, మా సంఘం రక్షణ చేస్తారు, మా సంఘ పెద్దలు రక్షణ చేస్తారు, మా విశ్వాసులందరూ రక్షణ చేస్తారు, నా కుటుంబం రక్షణ చేస్తుంది. నథింగ్. ఎవ్వరు ఏ విధంగానూ కూడా నీ విశ్వాసమే నిన్ను రక్షించేదిగా ఉంటుందన్నమాట. అంతే తప్పించి ఏది ఏమైనా నీ క్రియలే నీకు సరైనటువంటి విధానంలో తప్పించి ఎవ్వరూ నేను రక్షించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నీ తలాంతులు నిన్ను రక్షించేవిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కొంతమంది అంటూ ఉంటారు, కొన్ని విధాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే కొన్ని విధాలుగా ఆయా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో చేస్తూ ఉన్నాం, ఎన్నో చెందుతూ ఉన్నాం. ఎన్నైనా ఏమైనా
దేవుని సంకల్పం అనేది నీ ఎడ లేకపోతే అంతా శూన్యం అనమాట, ప్రియమైనటువంటి వాళ్ళగా. కాబట్టి ఒకసారి ఇక్కడ మనం ఒక మాటను మనం చూసుకున్నట్లయితే కనుక పౌలు గారు ఒక మాటను గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 9:27. గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టిన దానిని లోబరుచుకొనుచున్నాను. అంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధంగా అపోస్తలుడైన పౌలు గారు మిక్కిలి భయముతో మాట్లాడుచు చెబుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక విధంగా ఆయన అంటున్న మాట ఏంటంటే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలుగుగొట్టి దాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటున్నట్లుగా మాట్లాడుచున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న విషయం ఏంటంటే మనకి ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తిని గురించి మనం చూసుకున్నట్లయితే యాషావు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాషావు అబ్రహాము సంతానము. అయితే ఇస్సాక్కి పెద్ద కుమారుడు అయినప్పటికీ అబ్రహాము వంశావళిలో నుంచి వచ్చినప్పటికీ ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకోలేకపోయినటువంటి వాడుగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించినటువంటి వాడుగా మనం ఇక్కడ యాషావును గూర్చి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకు తీయట్లే కానీ చెప్తా కానీ, ఎందుకంటే యాషావు తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడెను. ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎంతగా వెతికాడు. కానీ అంతగా ప్రయాసపడి వెతికి అది పొందుకోవాలనేటటువంటి తపన కలిగి ఉన్న దాన్ని పొందుకోలేని వాడుగా చూస్తూ ఉన్నాం అన్నమాట, ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే దాన్ని మనం సద్వినియోగపరుచుకునే ప్రయత్నము చేయాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా కొన్ని అవకాశాలను మనకు కల్పించి ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం వదులుకున్నాం అనుకో, ఆ అవకాశం ఇంకా మరలా మనకు రావాలి అన్నట్లయితే ఇంక రాదు. కాబట్టి కొన్ని సందర్భాలు వాటిని మనం వినియోగించుకునే ప్రయత్నం మనం చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి క్రీస్తు రాకడను గూర్చి క్రీస్తు రాకడను గూర్చేటువంటి విషయంలో మనం ధ్యానించున్నాం. లేక అశ్రద్ధగా మనము ఉంటున్నావా నీవు? క్రీస్తు ఎందుకంటే ఆయన రెండవ రాకడలో రావడానికి సిద్ధపాటు కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన రాకడ నిమిత్తంలో ఒక భయమును కలిగి ఉంటున్నావా? లేదా అనాలోచనతో అశ్రద్ధతో చూద్దాములే అనేటటువంటి విధానంలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. చాలామంది బాప్తిజం తీసుకునే విషయాలు అలాగే అంటూ వయసు ఎంతో వయసు ఉందిలే, బోల్డ్ వయసు ఉంది, ఇప్పుడు తీసుకుందాం, ఇప్పుడు ఏం ఒరగబెట్టేది ఏముంది, ఇప్పుడు బాప్తిజం చేసుకున్నంత మాత్రం చర్చికి వెళ్ళట్లేదా, చర్చిలో చర్చ్ యాక్టివిటీస్ అన్నిటిలో మేము పార్టిసిపేట్ చేయట్లేదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అది కాదు. ఏంటంటే చర్చి యాక్టివిటీస్లో నువ్వు ఏ విధంగా ఉన్నా మారు మనసు అనేది పొందుకుని బాప్తిజం దేవుని వరప్రసాదాన్ని నువ్వు పొందుకునే ప్రయత్నము చేయాలి. అంతే తప్పించి చూద్దాంలంటే దేవుని రాకడ నిన్ను అడిగి వస్తుందంటారా? రాదు. కాబట్టి దేవుని మీద ఉండి ఉన్నదని. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థనా సమయములను, సేవా ద్వారములను, దేవుని బిడ్డల సహవాసములను తృణీకరించేవారుగా ఉండకూడదన్నమాట. ఉపవాస ప్రార్థనలు కానీ, సంఘ ఆరాధన విషయాల్లో కానీ, కుటుంబ ఆరాధన విషయాల్లో కానీ నిర్లక్ష్య
ధోరణి కలిగి ఉండడానికి ప్రయత్నము చేయకూడదు అనమాట. లేక వాటిని ఉపయోగించున్నావా ఒక విధంగా అనే దాని విషయంలో ఒకసారి ఆలోచన చేసుకునే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇస్రాయేల్ యొక్క మొదటి రాజు అయిన సౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సౌలు సిద్ధపడని కారణము చేతనే అతడు విసర్జింపబడిను. హఠాత్తుగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని తీర్పు అతని మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మారలేదు, మార్పు చెందలేదు, దేవుని తీర్పు సిద్ధపాటు కలిగి లేడు, దేవుని తీర్పు గురైపోయాడు. అతడు దేవునికి అవిధేయునిగా కనబడెను. దేవునికి అతడు ఎలాగండి? దేవునికి అవిధేయుడిగా కనబడ్డాడు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించని సమూయేలు ప్రవక్త ద్వారా ఒక గొప్ప తీర్పును దేవుడు, ఒక వార్తను, వర్తమానాన్ని పంపించినట్లుగా చూస్తూ ఉంటాం. ఎంత భయంకరము! అయ్యో, అప్పుడు అనుకోవచ్చు, అయ్యో ఆ స్థితి నీకు వద్దు, నాకు వద్దు, మనకు వద్దు అని చెప్పేసి మనం ఆలోచన చేసుకునే వారము ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవాదేవుని ప్రశస్త నామంలో దేవుని కృపను బట్టి దేవుని యందు ఆయన రాకడ నిమిత్తమే సిద్ధపాటు కలిగి ఆయనలో ముందు కొనసాగే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవో అప్పుడు భయంకరమైన స్థితిని కలిగి ఉంటావు. ఎందుకంటే దీనికి నిదర్శనంగా ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే లోతు భార్య ఒక ఎగ్జాంపుల్ మనకి. ఎందుకంటే మీరు బయటకు రండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఎంతో సూచనలు ఇచ్చి, సలహాలు ఇచ్చి, ధైర్యపరిచి వారిని బయట తీసుకొచ్చాడు. కానీ లోతు భార్య మాత్రం ముందున్న వాటిని విడిచి ఏం చేసిందంటే వెనుకున్న వాటి కొరకే సిద్ధపాటు లేదు, ఇంతకీ వెనుకకు తిరిగింది. వెంటనే ఆమె ఏమైపోయిందండి? ఉక్కు స్తంభం అయిపోయిందనమాట. కాబట్టి సిద్ధపాటు లేని పక్షంలో విడవబడ్డానికి అవకాశం ఉంటుంది. కావున నీవు విడవబడతావా? ద్వారాలు దేవుడు తట్టుచ్చు ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచాడు. కాబట్టి ద్వారం తెరిచి ఆయన ఆహ్వానించుకున్నట్లయితే, సిద్ధపాటు కలిగి ఆయన ఆహ్వానించే విధానంలో నీవు ఉన్నట్లయితే కనుక ప్రభువు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నిన్ను ఆయన ద్వారాలు తెరిచి ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించేవాడుగా ఉంటాడు. అంతేగాని సిద్ధపాటు లేకపోతే కనుక ఆయన నిన్ను విడిచిపెడతాడు. కావున దేవుని పరిశుద్ధ నామమును బట్టి నీవు, నేను, మనమందరమును సిద్ధపాటు కలిగి జీవిద్దాం, మారు మనసు కలిగి జీవిద్దాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృపా సహాయము త్రియేక దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆధ్యాత్మికంగా ఆయన కృపలో ముందు కొనసాగే స్థితిని చేకూర్చునగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మా దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినటువంటి మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ప్రభువా, మీ ప్రశస్త నామమును బట్టి తండ్రి, మీరు లోకాన్ని విడిచి వెళ్ళారు. అయితే ప్రభువా, మీరు మరలా రాబోచు ఉన్నారు తండ్రి. మీరు అక్కడికై సిద్ధపాటు కలిగినైన ప్రతి ఒక్కరూ ఉండులాగిన కృప దయచేసి మీ చిత్తంలో ప్రతి ఒక్కరి నుంచి మీరు అక్కడ కొరకై విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూచే భాగ్యం చేకూర్చుమని, అలాగే ప్రభు వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి, శోధల నుండి, ఇరుకుల ఇబ్బందుల నుండి, వ్యాధి బాధల నుండి ప్రభు విడుదల దయచేసి, ఎవరైతే ఆలోచన తలంపులతో ప్రభు అడుగుచ్చు వారి హృదయ ఆలోచనలు కలిగి ప్రభు నీ నుండి కోరుకునేవారుగా ఉన్నారు, ఆ ఆలోచనలతో వాటన్నిటిని సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము మా తండ్రి.